నమస్తే మాస్టర్స్. గుడ్ మార్నింగ్. చెప్పండి భయ్యా. మాట్లాడండి. వాయిస్ వినిపించట్లేదు. నమ్ముతున్నారా మాస్టర్స్? ఇంకా నమ్మలేకపోతున్నారా? ఇంకా దైవం బయట ఉందని ఎతుకుతున్నారా? ఇంకా ఎవరైనా ఆస్ట్రల్ మాస్టర్స్ వచ్చి సహాయం చేస్తారా మీకు? ఇంకా వెంకటేశ్వర స్వామి ఎవరైనా వస్తున్నారా? మిమ్మల్ని మీరు నమ్ముతున్నారా? బయట వాళ్ళ మీద ఆధారపడుతున్నారా? మాట్లాడాలి మాస్టర్స్ అందరూ కూడా. ఒప్పుకోగలుగుతుందా మీ మనసు? అంగీకరిస్తుందా? అంగీకరిస్తున్నా మేడం. ఎస్ మేడం, యాక్సెప్ట్ చేస్తున్నాం. అందరూ మాట్లాడాలి మాస్టర్స్. అంగీకరిస్తున్నాం మేడం. ఎస్ మేడం, అంగీకరిస్తున్నాం. ఎస్ మేడం. అంగీకరిస్తున్నాం మేడం. ఇంకా ఏమైనా డౌట్లు ఉన్నాయా? యాక్సెప్ట్ ఇంకా చేస్తున్నాం. అందరూ చెప్పాలి మాస్టర్స్, నేను అంగీకరిస్తున్నాను దైవం అని చెప్పి. అది మీ జ్ఞానంగా అవుతుంది. అది అంగీకరిస్తున్నా మేడం. నేనే దైవం అని నేను అంగీకరిస్తున్నాను మేడం. నమస్తే మేడం. చెప్పండి మాస్టర్స్, అందరూ మాట్లాడాలి, అందరూ ఒప్పుకోవాలి. అక్కడ అంగీకరిస్తున్నారా? ఇంకా అంగీకరించలేకపోతున్నారా? బయట నుంచి అన్ని క్లోజ్ చేయడం జరిగింది, ఇక్కడ నుంచి అన్ని స్టార్ట్ చేయడము జరిగింది. ఓకే అమ్మా. నాగిని మాస్టర్ మాట్లాడతారా? ఇంకా ఎవరైనా డౌట్లు ఉంటే అడగండి మాస్టర్స్, మేడం చెప్తారు, సమాధానం చెప్తారు. ఎవరి మీద ఆధారపడకూడదు మాస్టర్స్, మన మీద మనమే ఆధారపడాలి. మాస్టర్స్ మాట్లాడండి. సత్యనాగిని మేడం వినిపిస్తుందా నా వాయిస్? సారీ, నమస్తే మేడం. లావణ్యని. చెప్పండి. అదే మనమే దైవం అని నమ్ముతున్నాం పూర్తిగా. ఈ విన్నంతసేపు మంచిగా ఉంటది, మంచిగా అనిపిస్తుంది. కానీ మళ్ళీ అంటే ఎవరో ఒకరు ఏదో ఒకటి వస్తూనే ఉంటది కదా, అవి విన్నప్పుడు మళ్ళీ కొంచెం డిస్టర్బ్ అయినట్టుగా అట్లా అవుతుంది. అట్లా అవుతుంటుంది మేడం. క్లాస్ లో ఉన్నంత సేపు ఒప్పుకోగలుగుతున్నారు, బయటకు వెళ్తే మళ్ళీ ఒప్పుకోలేకపోతున్నారు. లో డిస్టర్బెన్స్ కొంచెం ఎట్లయినా ఏదో ఒకటి వస్తది కదా, భర్త ద్వారా అట్లా వచ్చినప్పుడు మళ్ళా కొంచెం బాధకి అట్లా లోన్ అవ్వడం జరిగినప్పుడు తగ్గిపోతుంది. ఇక విన్నంతసేపు మంచిగా అనిపిస్తుంది. నేను రామ్త తండ్రి నాలోనే ఉన్నాడు, తండ్రి నేను ఒకటే అని ఇట్లా అనుకొని అంత మనసు నిండా నింపుకొని ఉంటున్నా. హెల్త్ పరంగా కూడా అనుకుంటున్నా, హెల్త్ అనే పెట్టుకొని పని చేసుకుంటా, అన్ని చేసుకుంటా, హెల్త్ అనే ఉంచుకుంటున్నా నదుటి మీద. మొన్న ఒకటి చెప్పారు, గుర్తుందా మాస్టర్స్? మన లోపల ప్యూరిటీ ఉండాలి, ప్రేమతత్వం ఉండాలి. మనకి మిర్రర్లే మాస్టర్స్. మన జీవితంలో మన పిల్లలు, మన భర్త ఏదన్నా గొడవ పడుతున్నారంటే మన లోపల ఉన్న దాన్ని బట్టే వాళ్ళు అలా వస్తారు. మనం మారాలి మాస్టర్స్. అక్కడ మీరు జ్ఞానంతో ఉండి పూర్తిగా మీలో మార్పులు వస్తాయి, మీ జీవితంలో మార్పులు వస్తాయమ్మా. అక్కడ అంటే చాలా ఓపికగానే ఉంటున్నా మేడం. కాదు నాన్న, ఫస్ట్ జ్ఞానం పడాలి. సరైన జ్ఞానం పడిన తర్వాత ఆటోమేటిక్ గా జీవితంలో మార్పులు వస్తాయి. అక్కడ విన్నదాన్ని ఆచరించాలి. ఇక్కడ ఉన్నంతసేపు ఓకే, మళ్ళీ భౌతిక జీవితంలోకి వెళ్ళిన తర్వాత ఏం చేస్తున్నారు? అక్కడ వాళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతే ఈ జ్ఞానాన్ని అక్కడ అప్లై చేసుకోవాలి. ఇంపార్టెంట్, మన జ్ఞానం వింటున్నాము, చెప్తున్నాం, కానీ ఆచరణ ఎక్కడ ఉంది? అక్కడ ఆచరణ ఆచరిస్తే కానీ జరగదని చెప్తున్నారు రామత గారు కూడా. నువ్వు ప్యూరిటీగా లేకపోతే నువ్వు పెట్టుకున్నవి కూడా జరగవని కూడా చెప్తున్నారు ఆయన. నువ్వెంత సిఎండి ఊదినా జరగదని చెప్తారు. నీ లోపల గుణాలు మార్చుకోవాలి. కేజీ బంగారు ముద్ద తీసుకొచ్చి నీ చేతిలో పెడితే మసిపొగ్గులా మారిపోద్ది అని చెప్తున్నాడు ఆయన. ముందు మన ఆలోచన విధానం మార్చుకోవాలి నాన్న. జరుగుతాయి, ఇప్పుడే కదా వచ్చారు మీరు, ఎన్నాళ్ళు అవ్వలేదు కదా నాన్న జ్ఞానంలోకి వచ్చి, రామత జ్ఞానం
ఒక నెల కూడా అయిందా అవలేదా? 1 month అవుతుంది మేడం. ఆ, జరుగుతాయి మాస్టర్స్. నమ్మకం ఉండాలి ఫస్ట్. మనకి ఇలా తిడుతున్నాడు అంటే ఇంకా తిడుతున్నారు. తిట్ల ఎనర్జీ మీరు పంపిస్తున్నారు. నువ్వు వచ్చినంత తిట్టు అని చెప్పి. వీడితే మారడం అనుకుంటే వాళ్ళు మారడం కాదు, మనలో మార్పులు జరగాలి ఫస్ట్. మన నుంచి మొదలవ్వాలి అక్కడ. నువ్వు మారితే నువ్వు చుట్టూ ప్రపంచం మారుతుంది అక్కడ. సత్యనాగిని మాస్టర్. ఎస్ మాస్టర్, నమస్తే. చెప్పండి. లవ్ యూ అమ్మా. నుండి మీలో ఉన్న దైవ నమస్కరిస్తున్నాను. మై డియర్ మాస్టర్స్, లవ్ యూ ఆల్. మనం క్లాస్ వింటున్నంతసేపు చక్కగా నేను దైవానని ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా నమ్మగలుగుతున్నాం. ఎస్, వైబ్రేట్ అవుతున్నాం, ఫుల్ఫిల్ అవుతున్నాం. ఇన్నాళ్ళు నేను పరితత్వంలో ఆలోచించాను, ఇప్పుడు నేను దైవాన్ని ఎస్ అని అనిపిస్తుంది. నిజమే, రామ్తో కూడా అలాగే అంటారు. రామ్తో సెషన్స్ ఇస్తున్నప్పుడు కూడా అందరూ అక్కడ రామ్తోని అడిగే ప్రశ్న కూడా ఇదే మాస్టర్. రామ్తోని కూడా చాలా మంది ఇదే అడుగుతుంటారు. మీరు చెప్తుంటే రామ్త నమ్మబుద్ధేస్తుంది. ఎస్, నేను దైవాన్ని. ఇదంతా చాలా ఈజీగా నేను నా పాత జీవితాన్ని చెరపచ్చు, కొత్త జీవితాన్ని క్రియేట్ చేసుకోవచ్చు, ఎవ్రీథింగ్ ఓకే అని అనిపిస్తుంది. తర్వాత మళ్ళీ నా జీవితంలోకి వెళ్ళంగానే ఇదంతా అతి కష్టం అనిపిస్తుంది. మీరు చెప్పేదంతా కూడా జరుగుతుందా అని అనిపిస్తుంది అని అంటూ ఉంటారు అన్నమాట. రామ్తో చెప్తూ ఉంటారు. ఇక్కడ మాస్టర్స్ మీరు ఒకటి గమనించారా? ఎందుకు ఇక్కడ ఇక్కడ మనం తీసుకుంటున్నాము, జ్ఞానం తీసుకుంటున్నాము, దైవం అని విశ్వసిస్తున్నాము. పాత జీవితంలోకి మళ్ళీ మన జీవితంలోకి మన మనుగడలో, మన దినచర్యలోకి మనం వెళ్తున్నప్పుడు మన దైనందిన జీవితంలో ఏమవుతుందంటే ఆల్రెడీ అక్కడ మనం పెట్టి ఉంచాము, మన ఎనర్జీని అక్కడ పెట్టి ఉంచాము. ఒక ప్రోగ్రామ్ అక్కడ ఉంది ఆల్రెడీ. ఆ ప్రోగ్రామ్ చెదిరితే కానీ ఇక్కడ నేను ఇప్పుడు దైవాన్ని అని ఒక విత్తనం వేసుకున్నాను కదా, నేను దైవాన్ని అని ఒక విత్తనం వేసుకున్నాను, దానికి ఎనర్జీ రాదు. ఈ విత్తనానికి ఎనర్జీ రాదు మాస్టర్, దీనికి జీవం రాదు. ఇంకా విత్తనం వేసామంతే, దానికి ఎనర్జీ రావాలి, దానికి ప్రొటెక్షన్ చేయాలి, దానికి ఆ విత్తనము మొలకెత్తాలి, ఆ విత్తనము విస్తరణగా ఎదగాలి, ఫలం ఇవ్వాలి. అదే ప్రోగ్రామ్ అంటే మాస్టర్. అది ప్రోగ్రామ్ ఆల్రెడీ. మనము ఆ ముళ్ళ చెట్లను, చింత చెట్లని వేసుకుని మన జీవితం అనే స్థలంలో పూర్తిగా నింపేశాం మాస్టర్. మన జీవితం అనే స్థలంలో అలాంటి వ్యర్థమైన పంటలను వేసి ముళ్ళతో గుర్తించుకునేలాగా మనం అడుగు వేయడానికి కూడా ఆస్కారం లేకుండా ప్రతి చోట ముళ్ళ పొదలతోటి, అనవసరమైన వ్యర్థ పంటతోటి మన స్థలం అంతా నింపేశాం. ఇప్పుడు ఈ విత్తనం మొలకెత్తడానికి ఆస్కారం ఉందా అక్కడ? అందుకే జయం వెంటనే కలగటం లేదు. ఫస్ట్ ఏం చేయాలి ఇక్కడ మాస్టర్స్ చెప్పండి. ఇప్పుడు ఈ విత్తనం ఎలా మొలకెత్తుతుంది? అక్కడ ఉన్న ముళ్ళని అక్కడ ఏం చేయాలి మనం? మేడం, ఆ ముళ్ళ పంటని ఫస్ట్ తొలగించాలి. అక్కడ ఆ భూమి కూడా నిస్సారం అయిపోయింది కదా, ఆ భూమి కూడా నిస్సారం అయిపోయింది. దాన్ని తొలిచివేయాలి. దాని కింద నుంచి పైకి ఒకసారి తొలిచి వేస్తే మళ్ళీ భూమి ఫ్రెష్ గా అవుతుంది. భూమి ఫ్రెష్ గా అవుతుంది. అప్పుడు ఈ విత్తనం నాటి ఈ విత్తనానికి నీరు పోస్తూ ఉండాలి. కొన్ని రోజుల వరకు నీరు పోస్తూ ఉండాలి, సమపాళలో పోస్తూ ఉండాలి. చుట్టూరు మళ్ళీ మొక్కలు వచ్చేస్తున్నాయంటే, నేను అన్ని పీకేసాను కదా, ఒక్కసారి పీకితే గడ్డి మొక్కలు సరిపోతుందా మాస్టర్? మిగతా మొక్కలైతే నేను విత్తనాలు వేయాలి, కానీ గడ్డి మొక్కలకి విత్తనాలు వేసి ఎవరైనా పెంచుతారా? పెంచాం మేడం, పెంచాం. మరి వాటంతట అవే పెరిగిపోతూ ఉంటాయి. ఇప్పుడు నా చుట్టూరు ఉన్న ప్రాబ్లమ్స్, ఎందుకంటే నేను చదును చేసుకోలేదు, నా భూమిని నేను చదును చేసుకోలేదు, ఫిల్టర్ చేసుకోవట్లేదు, అలా వదిలేస్తూ వచ్చాను. ఇప్పుడు ఒక్కసారి శుభ్రంగా ఫిల్టర్ చేసి క్లీన్ చేసేసాను, విత్తనం వేసాను, బాగానే ఉంది, నీళ్లు పోస్తున్నాను. మళ్ళీ ఈ విత్తనము మొలకయ్యే లోపల చుట్టూరు గడ్డి వచ్చేసి మళ్ళీ డిస్టర్బెన్స్ వచ్చేస్తుంది కదా.
అంతే కదా, అవును డిస్టర్బెన్స్ మేడం. వచ్చేస్తుంది. మళ్ళీ మళ్ళీ తీయాలి, మళ్ళీ మళ్ళీ ఆ మొక్కలు కొన్ని రోజులు తీస్తూ ఉండగా మాస్టర్ ఆ ఒక 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 4-5 టైమ్స్ అలాగా తీస్తూ ఉండగా అంటే చిన్న అణువు కూడా, అంటే ఒక ఒక గడ్డి మొక్కను తీసేసినా కానీ ఆ చిన్న వేరు మొక్క అందులో భూమిలో ఇంకా ఉన్నా కానీ నేను వేళ్లతోటే పెకలించేసాను, కానీ చిన్న వేరు మొక్కలు అక్కడక్కడ ఉన్నా మళ్ళీ అవి చక్కగా ఎదిగిపోతూ ఉంటాయి. మళ్ళీ పీకుతాం, మళ్ళీ అక్కడెక్కడో చిన్న శకలం ఉంటుంది, చిన్నది వచ్చేస్తుంది. అలా మొత్తం అన్ని శకలాలు క్లియర్ అయ్యేంత వరకు నేను ఆ గడ్డిని తీసేస్తూ ఉన్నప్పుడు ఇంకా గడ్డి పీకాల్సిన అవసరం కూడా ఉండదు. ఆ, ఆ, ఇది ఈ ఈ లోపు ఈ విత్తనం కూడా మొలకెత్తుతుంది, చక్కగా వృక్షం అవుతుంది. వృక్షం అయిన తర్వాత దానికి నీళ్లు పోయాల్సిన అవసరం కూడా ఉండదు. దానికి కొంతవరకు మాత్రమే, అది నిలదొక్కునేంత వరకు మాత్రమే. ఎప్పుడు నిలదొక్కుంటుంది? తనంతట తాను భూమిలోంచి నీరు గ్రహించగలుగుతుంది. అప్పటి వరకు మాత్రమే ఆ జీవం నిలబడేంత వరకు మనం మొక్కకి నీళ్లు పోయాలి, ఆ జీవం నిలబడేంత వరకు. అది ఎప్పుడైతే ఇంకా ఎవరి మీద ఎలాంటి డిపెండెన్స్ అవసరం లేకుండా భూమి నుంచి డైరెక్ట్ గా వాటర్ తీసుకోగలుగుతుంది. అప్పుడు ఏ చెట్లకి, ఈ అడవిలో చెట్లకి ఎవరు నీళ్లు పోస్తున్నారు మాస్టర్స్? అవి ఎంత బాగా పెరుగుతున్నాయి, ఎంత బాగా పెరుగుతున్నాయి. అప్పుడప్పుడు వచ్చిన వర్షాలని అలా అలా రిసీవ్ చేసుకుంటుంది, ఆ వాటర్ ని నిల్వ చేసుకుంటుంది, యూజ్ చేసుకుంటుంది. తర్వాత అలా భూమిలోంచి వాటర్ ని తీసుకుంటాయి. అంటే ఇదే ప్రోగ్రామ్ మాస్టర్స్. ఆ ప్రోగ్రామ్ ని డిస్ట్రాయ్ చేసి ఇప్పుడు కొత్త ప్రోగ్రామ్ ని నేను పెట్టి దాన్ని మళ్ళీ పోషించుకోవాలి. కొత్త థాట్ నేను పెట్టి పోషించుకోవాలి మాస్టర్. ఈ పోషించేంత వరకు నాకు ఫలం లభిస్తుందా మాస్టర్? ఆ విత్తనము మొక్క అవ్వాలి, మొలకెత్తాలి, మొక్క మళ్ళీ అలా ఎదగాలి, వృక్షం అవ్వాలి, దానికి పువ్వులు పూయాలి, కాయలు, ఫలము అప్పుడు లభిస్తుంది. అవునా మాస్టర్? నేను అనుకున్నాను వదిలిపెట్టే వాళ్ళు. రాజు గారు మైక్ ఆఫ్ చేసుకోండి. సాయంకాలం మాస్టర్స్ మైక్ ఆఫ్ నాది ఆఫ్ లోనే ఉందండి, నాది ఆఫ్ లోనే ఉంది. ఓకే మేడం, స్టార్ట్ చేయండి మేడం. మేడం వచ్చేసి ఎస్ మాస్టర్. ఇక్కడ నేను సాధారణంగా మనకు తెలిసినప్పటి నుంచి మనం చూస్తున్నాము ఈ వ్యవసాయం అనేది ఎలా జరుగుతుంది, ఒక విత్తనం ఎలా నాటుతాము, ఒక ఒక చెట్టుకి ఉన్న రూల్ ప్రకారంగా ఇది జరుగుతుంది. అంటే నేను దానికి ఎంత పోషణ ఇవ్వాలి, ఆ ఫలం పొందాలంటే ఏమేం చేయాలి, ఎంతకాలం నేను వెయిట్ చేయాలి, ఎంతకాలం నేను వినిపిస్తుందా అండి వాయిస్? వినిపిస్తుందమ్మా, చెప్పండి. మహా ఒకసారి చూసుకుంటూ ఉండే, ఎవరన్నా మైక్ ఆన్ అవుతే ఆఫ్ చేయి. ఓకే మేడం. ఎస్ మాస్టర్. అలా దానికంటూ ఒక సర్టెన్ టైం ఉంటుంది మాస్టర్, దానికంటూ ఒక నియమం ఉంటుంది మాస్టర్. దాని ప్రకారంగా అది జరుగుతుంది. ఇది కూడా నేను ఇంత మహోన్నతమైన దివ్య జ్ఞానాన్ని నేను వింటున్నాను, కానీ ఆల్రెడీ నేను తయారు చేసుకున్న నా గత జీవితం వైబ్రేషన్ అంతా నాకు రిఫ్లెక్ట్ అవుతూనే ఉంటుంది. రిఫ్లెక్ట్ అవుతూ ఉన్నప్పుడు దీన్ని పర్టికులర్ గా నిలబెట్టుకోవాలి అని చెప్తున్నాను. అప్పుడు నిలబెట్టుకున్న తర్వాత నా ఎనర్జీ హైర్ అవుతుంది. నా ఎనర్జీ హైర్ అయినప్పుడు, నా ఫ్రీక్వెన్సీ హైర్ అయినప్పుడు, అప్పుడు నేను ఏ థాట్ పెడితే ఆ థాట్ వెంటనే ఫలితాలు తీసుకోగలుగుతాను అనమాట. ఫలితాలు తీసుకోగలుగుతాను. ఒకసారి వీలైతే నేను పెట్టిన చార్ట్ ఒకసారి షేర్ చేయగలుగుతారా మాస్టర్? మహా నీకు పెట్టాను, కుదురుతుందేమో చూడమ్మా. విశ్వ మాస్టర్ ఉన్నారా? నాకు వీలైతే నేను ఓకే, నాకు వీలవుతుంది అనుకుంటాను. మహా పెట్టడం వీలవుతుందా నాన్న? నేను షేర్ చేశానులేండి, చూడండి మాస్టర్. మాస్టర్స్ ఇక్కడ ఇది కనిపిస్తుందా నేను షేర్ చేశాను? కనిపిస్తుందమ్మా.
ఉమ్. ఇక్కడ ఇక్కడ చూసారా మాస్టర్స్, ఇక్కడ మనకి ఈ ఫ్రీక్వెన్సీ లెవెల్స్ కూడా, ఈ మార్క్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ షేమ్ 20, గిల్ట్ 30, ఈ కలర్స్ మార్క్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇవి ఎవరైనా మొన్న తీసుకున్న సెషన్ లో మీకు ఇవి అర్థమైందా మాస్టర్స్? ఈ ఫ్రీక్వెన్సీని గుర్తించడం జరిగిందా మీలో? మనం ఏ ఫ్రీక్వెన్సీలో ఉన్నాము, ఎప్పుడు ఎప్పుడు ఏ ఫ్రీక్వెన్సీకి జంప్ అవుతున్నాము, ఎక్కువగా రోజంతట్లో ఎక్కువగా ఏ ఫ్రీక్వెన్సీలో ఉంటున్నాము, అంటే ఎలాంటి ఎమోషనల్ గా ఉంటున్నాము అన్నది గుర్తించుకున్నారా మాస్టర్స్? అది మనల్ని మనం అబ్జర్వ్ చేసుకుంటేనే కానీ మనకు క్లారిటీ రాదు మాస్టర్. మనం ఎంత జ్ఞానం వింటున్నా ఫస్ట్ నన్ను నేను అబ్జర్వ్ చేసుకోవాలి. ఆ జ్ఞానానికి నా యాటిట్యూడ్ కి లింక్ ఏర్పాటు చేసుకోవాలి మాస్టర్. మెయిన్ అది లింక్ ఏర్పాటు, అది నేను అప్లై చేయాలంటే అసలు నేను ఎక్కడున్నాను, నేను ఏ విషయానికి ఎలా స్పందిస్తున్నాను, నేను అప్లై చేయగలుగుతున్నాను లేదా, ఆ విషయాన్ని ఇందులో తీసుకురాగలుగుతున్నాను లేదా, ఇప్పుడు రాంతా చెప్పిన పాయింట్ ని నేను ఈ విషయంలోకి అనువదించగలుగుతున్నానా లేదా, లేకపోతే నేను గతంలో లాగే స్పందిస్తున్నానా? సరే, అక్కడ సిచ్యువేషన్ అయిపోయింది. ఏ సిచ్యువేషన్స్ అయినా గతం సిచ్యువేషన్స్ మళ్ళీ రిపీట్ అవుతుంటే అయ్యే అవుతుంటాయి. అయిపోయిన తర్వాత అయినా కూడా ఆ సిచ్యువేషన్ మళ్ళీ 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 మనలో ప్లే అయిపోతూ ఉంటుంది కదా, మన మైండ్ లో రిపీట్ అయిపోతూ ఉంటుంది. దాని తాలూకా ఆ ఎమోషన్ అంతా కూడా మళ్ళీ మనలో ప్రొజెక్ట్ అయిపోతూనే ఉంటుంది మాస్టర్. అప్పుడు కూడా మనం గమనించుకోవాలి. ఇప్పుడు సిచ్యువేషన్ జరుగుతున్నప్పుడు అక్కడ తగినట్లుగానే స్పందించినా, ఎలా రియాక్ట్ అయినా, తర్వాత అయినా అది వెంటాడుతుందంటే, మన మైండ్ లో వెంటాడుతుందంటే అక్కడైనా గమనించుకోవాలి కదా మనము. ఏమైనా ఏ సిచ్యువేషన్స్ అయినా ఎప్పుడు వ్యక్తులు, విషయాలు అవన్నీ అవి జరిగిపోయిన తర్వాత అవి ఎక్కువగా భౌతిక ప్రపంచంలో కంటే మన మైండ్ లోనే ఎక్కువ రన్ అవుతూ ఉంటాయి మాస్టర్. ఇది కదా టీవీ 9 ఒకటికి 100 సార్లు ప్రొజెక్ట్ చేస్తుంటాడు ఒక విషయాన్ని, బాగా 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 చూపించేయడం జరుగుతుంది. సీరియల్స్ కూడా అంతే కదా. హలో, చెప్పండి మేడం. ఓకే, సరే. ఎస్, అలా నా మైండ్ లో అక్కడ ఇంకా ఆ విషయము, ఆ వ్యక్తులు, అక్కడ ఆ సంఘటనలు లేకపోయినా కానీ, అవి జరిగి ఎన్నాళ్ళు అయిపోయినా కానీ నా నా మైండ్ లో అది రిపీట్ అయిపోతూనే ఉంటుంది. రిపీట్ అయిపోయి దానికి మళ్ళీ ప్రోగ్రామ్ తయారు చేసుకుంటుంది, మళ్ళీ అలాంటి సిచ్యువేషన్లనే అట్రాక్ట్ చేస్తుంది, మళ్ళీ అలాంటి మనుషుల్నే అట్రాక్ట్ చేస్తుంది, మళ్ళీ ఆ ఫ్రీక్వెన్సీలోనే నన్ను ఉంచుతుంది అనమాట. ఇది ఇది గమనించుకోమని చెప్తున్నాను నేను. ఓకే, ఇక్కడ వరకు అర్థమైందా మాస్టర్? అందుకని ఆ చార్ట్ ఇవ్వడం జరిగింది. మనం ఎలాంటి ఎమోషన్ తో ఉంటున్నాము అన్నది మనం గుర్తించుకోవాలి. మళ్ళీ షేర్ చేస్తాను, ఒకసారి చూడండి మాస్టర్. ఇక్కడ మీ డౌట్స్ ఓపెన్ చేస్తే నేను క్లారిటీ ఇవ్వగలుగుతాను. ఇది ఇది అబ్జర్వ్ చేస్తేనే కదా మనం ఏంటో మనకు తెలుస్తుంది. ఇందులో మాస్టర్స్, ఇందులో 20 షేమ్, ఇక్కడ నుంచి ఎన్లైటన్మెంట్ వరకు ఉంది. ఎన్లైటన్మెంట్ వరకు ఉంది మాస్టర్. లెవెల్స్ అన్నమాట. అయితే ఏది పరిమితత్వము, ఏది అపరిమితత్వము, ఏది దివ్యత్వము, ఏది మానవత్వము అన్నది గుర్తించారా? ఇందులో ఏ ఎమోషన్ దివ్యత్వము, ఏ ఎమోషన్ మానవత్వము అన్నవి గుర్తించారా మాస్టర్స్? ఇందులోవి ఎక్కువగా మనం ఎలాంటి ఎమోషన్స్ తోటి ఉంటున్నాము? మ్యామ్, లవ్, జాయ్ వచ్చేసి డివైన్ కి సంబంధించిన. ఇవి ఇక్కడ నుంచి కరేజ్ దగ్గర నుంచి కూడా ఇక్కడ పెరుగుతూ వచ్చింది చూసారా మాస్టర్? కరేజ్ దగ్గర నుంచి కూడా
బిలో 200 లోపల ఉంటున్నారు ఇప్పుడున్న సిచ్యువేషన్ లో. రైట్ మాస్టర్, రైట్. మరి ఇక్కడ ఫ్రీక్వెన్సీ ఎలా ఉంటుందంటే ఇక్కడ బాగా లోయర్ ఫ్రీక్వెన్సీ, బాగా లోయర్ ఫ్రీక్వెన్సీలో ఉన్నప్పుడు నా థాట్ మేనిఫెస్ట్ ఎలాగవుతుంది? అక్కడ నేను ఒక థాట్ వేస్తే ఎలా మేనిఫెస్ట్ అవుతుంది మాస్టర్? అవ్వదు కదా. అంటే నేను డివైన్ థాట్ ని చేస్తున్నాను. దీనికి సంబంధించిన థాట్ మళ్ళీ ఇప్పుడు ఈ కింద బిలో 200 ఈ ఎమోషన్స్ కి సంబంధించింది నేను థాట్ చేశానంటే వెంటనే మేనిఫెస్ట్ అయిపోతాయి. నేను ఈ ఎమోషన్ లో ఉంటూ ఈ 200 లో బిలో ఉన్న ఈ ఎమోషన్స్ తో ఉంటూ నేను హయ్యర్ స్టేట్ కి సంబంధించిన ఆలోచనని ఒకటి పెట్టానంటే ఎలా అవుతుంది? అది నా క్వశ్చన్ మాస్టర్. ఎలా అవుతుంది? నేను ఆ స్టేట్ కి షిఫ్ట్ అవ్వాలి. నా ఫ్రీక్వెన్సీ ఆ స్టేట్ కి షిఫ్ట్ అయినప్పుడు దానికి సంబంధించిన ఆలోచన నేను మేనిఫెస్ట్ చేసుకోవడానికి ఎక్కువ పాసిబిలిటీస్ ఉంటాయి. అంటే త్వరగా మేనిఫెస్ట్ అవుతుంది, చాలా తొందరగా మేనిఫెస్ట్ అవుతుంది. ఐ రైట్ మాస్టర్? ఎస్ మేడం. ఇక్కడ ఎస్ చెప్పండి. మనం ప్రేమగా ఉంటే తొందరగా వస్తుంది, రిజల్ట్ అనేది తొందరగా వస్తుంది అంటున్నారు, అంతేగా మేడం? అంటే మన మనసులో అంత ప్రేమ అనేది లవ్ అనేది నింపుకొని ఉండాలి. కోపం అవి ద్వేషం అనేటి అన్ని పోయి ప్రేమతోనే ఉండాలి. అట్లనే ఉంటాను మేడం, ప్రేమతోనే. అంటే ఇక కోపంగా ఉండి సాధించలేం కదా, ప్రేమతోనే మొత్తం అనుకుంటున్నా నేను కూడా. ఎస్ ఎస్ మై డియర్ మాస్టర్, థ్యాంక్ యూ. ఇక్కడ మాస్టర్, ఇక్కడ కరేజ్, మనతో మనం ఎలా ఉండాలంటే కరేజ్. నాలో ఎప్పుడు పిరికితనాన్ని నేను అలౌ చేయకూడదు, కరేజ్ గా ఉండాలి. అది మొదటి మెట్టు అన్నమాట, అది దైవత్వానికి. ఓకే, విల్లింగ్నెస్, యాక్సెప్టెన్స్, ప్రతి దానికి రీజన్ తెలుసుకోగలగడం, విషయాన్ని అంటే స్పష్టంగా చూడగలగడం అనమాట. స్పష్టంగా చూడగలగడం, మనల్ని మనం అంగీకరించుకున్నప్పుడు పూర్తిగా మనల్ని మనం ప్రేమించుకోగలుగుతాం. షరతులు లేని ప్రేమ. ఆ షరతులు లేని ప్రేమ ఏంటంటే పూర్తిగా మనని సేఫ్ జోన్ లో ఉంచుతుంది. మనకు కావలసినంత కూడా ఆకర్షణ చేయగలిగేది ప్రేమ మాత్రమే. ప్రేమ వల్ల ఆకర్షణ శక్తి అనేది ఉంటుంది మాకు, ప్రేమ ద్వారానే. అలా మనల్ని మనం ప్రేమించుకుంటున్నప్పుడు ఆ ఆనందాన్ని పొందగలుగుతాం, ఆ ప్రశాంతత పొందగలుగుతాం. ప్రతి విషయంలోనూ ఎన్లైటన్మెంట్ అంటే ఒక్క విషయం కాదు, ప్రతి విషయంలోనూ ఎన్లైటన్మెంట్ పొందాలి. ప్రతి అణువు ఎన్లైటన్మెంట్ పొందాలి, అప్పుడే అమరత్వం పొందుతాం. ఏ విషయానికి ఒక విషయము, ఒక ఫైల్ ఓపెన్ చేసామంటే దాంట్లో కూలంకుషంగా ఉన్న విషయాలన్నీ క్లారిటీగా ఓపెన్ చేసి చూసుకుని ఎక్కడ నేను లాక్ అవుతున్నాను, ఎక్కడ నేను అతిగా ఉంటున్నాను, ఒక విషయం గుర్తించాలి మాస్టర్. ఎక్కడ నేను ఒక విషయంలో అతిగా ఉంటున్నామంటే, అతిగా స్పందిస్తున్నామంటే, అతిగా ఉంటున్నామంటే దానికి ఆపోజిట్ విషయంలో చాలా తక్కువగా ఉంటాం. ఆటోమేటిక్ గా చాలా తక్కువగా ఉంటాం అన్నమాట. మనం బ్యాలెన్స్డ్ గా ఉండాలి. ఏ విషయంలోనూ ఎక్కువగాను ఉండకుండా, ఏ విషయంలోనూ తక్కువగా ఉండకుండా చాలా బ్యాలెన్స్డ్ స్టేట్ లో ఉండాలి. బ్యాలెన్స్డ్ స్టేట్ అంటే ఆత్మ స్టేట్, ఫోర్త్ లెవెల్ మాస్టర్. ఫోర్త్ లెవెల్ వచ్చేసి మీకు ఈ లెవెల్స్ చక్రాస్ అని మనం ఇంతవరకు విన్నాము. సీల్స్ రాంతా చెప్పిన ఇన్ఫర్మేషన్ అందరికి తెలిసే ఉండొచ్చు కదా. సీల్స్ 1 2 3 4 5 6 7 సీల్స్. అందులో ఫోర్త్ సీల్ వచ్చేసి హార్ట్, సోల్ స్టేట్. అది బ్యాలెన్స్డ్ స్టేట్ మాస్టర్. అది ఇక్కడ ఈ లోయర్ ఫ్రీక్వెన్సీని, లోయర్ స్టేట్స్ ని హయ్యర్ స్టేట్స్ ని బ్యాలెన్స్ చేయగలుగుతుంది అనమాట. ఆ ఆత్మస్థితిలోకి నేను ఎప్పుడు, ఆ నవ్ మూమెంట్ లోకి నేను ఎప్పుడు ఉండగలుగుతున్నాను. ఆ బ్యాలెన్స్డ్, ఏ విషయాన్నైనా కూడా బ్యాలెన్స్డ్ గా, నిశ్చితంగా, ప్రశాంతంగా నేను ఆ విషయం అయిపోయిన తర్వాత అయినా దర్శించగలుగుతున్నానా, సమగ్రంగా దాంట్లో ఉన్న విషయాల్ని చూడగలుగుతున్నానా, ఒక పక్షంలో కాకుండా అన్ని పక్షాలని నేను చూడగలుగుతున్నానా, అన్ని డైమెన్షన్స్, అన్ని పక్షాల్లో చూడమంటే అన్ని డైమెన్షన్స్ లోనూ చూడగలగడం అనమాట. కూలంకుషంగా నేను దర్శించగలుగుతున్నాను.
మనము ఏ విషయంలో ఎక్కడ లాక్ అవుతున్నాము అన్నది మనల్ని మనమే గమనించుకోవాలి. ఇది వేరే వాళ్ళకి తెలుస్తుందేమో, వాళ్ళు మనకి సొల్యూషన్ చెప్తారేమో, ఇది చేస్తే అవుతుందేమో అన్నది కాదు మాస్టర్స్. ఇక్కడ మన రాంతా జ్ఞానానికి వచ్చామంటే మనల్ని మనం అబ్జర్వ్ చేసుకుంటూనే ఉండాలి. మనమే మాస్టర్స్ మన జీవితాలకి. మనమే మాస్టర్స్. ఎవరి జీవితానికి వాళ్ళే మాస్టర్స్, ఒక్కొక్కరు మాస్టర్ కాదు. వాళ్ళు కేవలం రాంతా మనకి సూచనలు ఇస్తూ ఉంటారు. అసలైన సత్యాన్ని మన ముందర పొందుపరిచి ఉంచుతారు. కానీ మనలో అది వెతికి తీసుకోవాల్సింది మన బాధ్యత. మన బాధ్యత. వేరే మాస్టర్స్ ఎంతమంది అయినా మాస్టర్స్ కలిస్తేనే, వాళ్ళతో మాట్లాడితేనే వాళ్ళు మనకి ఏమైనా సొల్యూషన్ చెప్పేస్తారేమో, వాళ్ళ దగ్గర ఆన్సర్ ఉంటుంది, ఇలా చేస్తే అయిపోతుందేమో. కాదు మాస్టర్స్. రాంతో ఒక లైన్ ఇస్తారు, ట్రూత్ అంటే ఇన్ఫర్మేషన్ కాదు, ట్రూత్ అంటే రియలైజేషన్. మొత్తం దానికి ఆ విషయానికి సంబంధించిన అన్ని లింక్స్ కలిపి రియలైజేషన్ అవ్వాలన్నమాట. అంత వాల్యుబుల్ ట్రూత్ అని చెప్పారు. రాంత ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఎంత బాగుందో చూడండి. ఇన్ఫర్మేషన్ కాదు ట్రూత్ అంటే, రియలైజేషన్. ఇక్కడ నేను ఇవన్నీ రియలైజ్ అయ్యానంటే, నేను ఎలాగున్నాను ఏంటి అన్నది నేను రియలైజ్ అవుతున్నానంటే ఆటోమేటిక్ గా అవన్నీ ఓపెన్ అవుతూ నా దివ్యత్వ స్థితిని నేను గుర్తించగలుగుతాను. ఓపెన్ అవుతుంది మాస్టర్, ఓపెన్ అవుతుంది. ఓపెన్ అవ్వనప్పుడు నేను ఏది కావాలంటే అది తక్షణమే సిద్ధించుకోగలుగుతాను. ఇంకొక విషయం కూడా మనకు చెప్పడం జరిగింది, నేను పర్టికులర్ గా థాట్ కూడా పెట్టాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్ గా సృష్టి అంతా నాకు సరెండర్ అయిపోతుంది. నేను ఆ హయ్యర్ స్టేట్ లో ఉన్నప్పుడు, నా హయ్యర్ మైండ్ తోటి నేను కనెక్ట్ అయి ఉన్నప్పుడు సృష్టి అంతా కూడా దాసోహం అవుతుంది. సృష్టి అంతా కూడా సర్వీస్ చేస్తుంది. అనుకూలమైపోతుంది మాస్టర్. ఆ కృష్ణుడు నడిచినప్పుడు ఆ పాదాల దగ్గర ఆ పువ్వులు ఎందుకు పరుచుకునేవి మాస్టర్? దానంతటా అవి ఎందుకు జరిగి? కృష్ణుడు అన్న సంకల్పించుకున్నాడా? నాకు ఇలాగుండాలి అలాగుండాలని సంకల్పించుకున్నాడా? ఆ పువ్వులు ఉన్నా ముళ్ళు ఉన్నా కూడా తను ఏ మాత్రము వాటిపైన దృష్టి పెట్టడు కదా. తనను తాను ప్రేమించుకుంటూ ఉండడం, తనను తాను ప్రేమించుకుంటూ ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా సృష్టి తనకు కనెక్ట్ అయిపోతుంది, తనకి అనుకూలంగా అయిపోతుంది. ఆ స్టేట్కి రావాలి మాస్టర్స్. మనం ఇక్కడి నుంచి ఒక చిన్న చిన్న సంకల్పాలు నెరవేర్చుకుంటూనే మనము ఆ సంకల్పాలు కూడా పెట్టక్కర్లేకుండా అంత దివ్యంగా ఆనందంగా దర్శించే లెవెల్కి కూడా రావాలి. మన హయ్యర్ స్టేట్ ని మనము ప్రతి క్షణము వైబ్రేట్ చేసుకుంటూనే ఉండాలి. వైబ్రేట్ చేసుకుంటూనే ఉండాలి. ప్రతి విషయాన్ని అవకాశంగా మార్చుకుందాం. అంటే ఇక్కడ నా కోరికలు నేను తీర్చుకోగలిగితేనే దైవంగా ఉన్నానేమో, లేకపోతే నాలో దైవత్వం లేదేమో. ఇది చాలా మంది అనుకునేదే, చాలా మంది డౌట్స్ ఇవే. అయ్యో నేను ఈ విషయంలో విన్ అవ్వలేకపోయాను, ఇంక ఏముంది, నాలో దైవం ఎక్కడుంది? దైవం అంటే మహిమలుగానే చూస్తున్నాం కాబట్టే అలా అనుకోవడం జరుగుతుంది. ఇంకా మన దృక్పథం అక్కడే ఉండిపోయింది, ఆ పాత నమ్మకాల్లోనే ఉండిపోయింది. దైవం అంటే మహిమలు ఇలా చిటికి వేస్తే అలా అయిపోవాలి, అలా మహిమలు అది చిన్నప్పుడు చూసాం మాస్టర్స్. అలా మహిమల సినిమాలు చిన్నప్పుడు చూసాం. దైవం అంటే ఏంటి? ఇక్కడ ఉంది కదా, చాట్ ఉంది కదా మాస్టర్. దైవం అంటే ఈ లక్షణాలు మాస్టర్. ఆ లక్షణాలు, ఆ హయ్యర్ మైండ్ యొక్క యాటిట్యూడ్, ఆ లక్షణాలు మనలో ఎంత ఉన్నాయి అన్నది చూసుకుందాం మాస్టర్స్ మనం ఫస్ట్. అదే ప్యూరిటీ మాస్టర్, అదే దైవత్వం.